నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కావేరి. సో గైస్, నేను ఈరోజు ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నా, ఏం టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నా అని మీ అందరు అనుకోవచ్చు. నేను ఈరోజు అయితే ఒక పర్సన్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చినాను. ఆ పర్సన్ ఎవరు అంటే శివజ్యోతి అక్క. సో నేను ఇప్పుడు ఆమె గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటుంది అని మీ అందరికి కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. లైక్ నాకు అంటే చూస్తుంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆడి ఎంత మోసపోయినారు. సో ఇవన్నీ చూస్తుంటే నాకు ఎందుకు అక్క గురించి వీడియో చేయాలా అని అయితే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. అక్క ఒక పల్లెటూరు అమ్మాయి. ఆమె అక్కడ నుండి ఏదో రీజన్ వల్ల ఎందుకో మరి ఇక్కడికి హైదరాబాద్ కి రావడం వల్ల ఆమెని ఎవరో చూసి మీ ఇట్లా చూడడానికి బాగున్నారు, మేము ఇట్లా ఛాన్స్ ఇస్తాము అని చెప్తే ఆమె ఓకే అనడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ ఎంత ఇస్తారు నాకు అని అడిగితే ఒక 10,000 అని చెప్పి ఆ 10,000 దగ్గర నుండి ఆమె లైఫ్ అనేది అక్కడ నుండి స్టార్ట్ అయింది. సో అక్కడ నుండి ఆమె లైఫ్ అనేది టర్న్ అయింది. సో ఆమె ఒక 10,000 దగ్గర నుండి ఈ రోజు ఒక లగ్జరియస్ లైఫ్ ఆమె బతుకుతుంది అంటే దానికి రీజన్ ఒక బెట్టింగ్ యాప్సే అని కొంతమంది అంటున్నారు. సో ఆమెకున్న పేరు, ఆమె ఎంత కష్టపడి ఆ పేరు సంపాదించుకుందో, లైక్ ఒక యాంకర్ గా మనందరికీ తెలుసు. ఆమె బిత్తిరి సత్తి గారితో కలిసి వర్క్ చేసిన విషయం. ఆమె అప్పుడు తీన్మార్ న్యూస్ లో అప్పుడు కూడా ఆమె ఎంత ఫేమస్ అయింది. ఆమె మనందరికీ పరిచయం అయ్యిందే ఆ తీన్మార్ న్యూస్ వల్ల. అంతకు ముందు మనం ఆమె ఎవరో కూడా గుర్తుపట్టే వాళ్ళం కాదు. సో ఓకే, ఆమె అంత కష్టపడి ఆ స్టేజ్ వరకు వచ్చింది. ఆమె ఒక మంచి యాంకర్ గా, ఒక తెలంగాణ యాంకర్ గా మనందరికీ పరిచయం అయింది. అండ్ ఆఫ్టర్ దాట్ సడన్ ఆఫ్ ఆమెకి ఏమైందో కానీ ఆమె ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగింది. ఆమె బెట్టింగ్ యాప్స్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాతనే కొంచెం ఫైనాన్షియల్ గా కూడా ఇంకా గ్రో అయినట్టు మనకి తెలుస్తుంది. లైక్ ఇప్పుడు మన ఆడియన్స్ ఎవరెవరైతే చూస్తున్నారో వీడియోస్ అండ్ సోషల్ మీడియాలో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళందరం కూడా లైక్ ఇలాంటి వీడియోస్ చేయడం అయితే జరిగింది. సో నేను ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే అక్క ఒక చిన్న పల్లెటూరు అమ్మాయి. ఆమె మనలాగానే ఏదో నార్మల్ ఉమెన్. ఆమె ఈ రోజు ఎంత ఫేమ్ అయింది, ఎంత వైరల్ అయింది, ఇంత ప్రతి ఒక్కళ్ళు ఆమెను గుర్తుపడుతున్నారు అంటే దాంట్లో ఈవెన్ ఆమె కష్టం కూడా ఉంటది. నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ చేయడం వల్లనే ఆమె ఫేమస్ అయింది అని కూడా మనం అనుకోవద్దు. ఆమె అంత కష్టపడడం వల్లనే ఆమె ఒక యాంకరింగ్ స్టేజ్ కి, ఆమె ఒక మంచి యాంకర్ గా మనందరికీ తెలుసు. ఆఫ్టర్ దాట్ ఆమె బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఆమె ఇంకా కొంచెం ఫేమస్ అయిపోయింది. అప్పటి వరకు అయితే ఆమెని కొంచెం అంటే బయట తెలియదు. సో ఆఫ్టర్ దాట్ ఆమె బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ఆమె ఇంకా మంచి స్టేజ్ లోకి వెళ్ళింది. బట్ ఇప్పుడు ఆమెకి కొంతమంది తిట్టడం కూడా జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ చేసినందుకు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్లనే అసలు ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏముంది అంటే ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 crores అంతవరకు సంపాదించింది. అండ్ ఆమె ఇప్పుడు ఉండే ఇల్లు కూడా ఒక 5 crores వర్త్ ఇల్లు అని కూడా మనందరికి అంటే ఆమె హోమ్ టూర్ లో అని కొన్ని వీడియోస్ ఉంటాయి. లైక్ ఆమె రీల్స్ చేయడం అలాంటివి. ఆమె రీల్స్ కూడా ఆమె చేసే ప్రతి రీల్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటది, మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. సో ఆమె సడన్ గా ఇంత అమౌంట్ ఆమెకు అసలు ఎట్లొచ్చింది అని అందరికి కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. సో మెయిన్ రీజన్ ఆమె బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల ఆమె కూడా కొంతమందిని చీట్ చేసింది. లైక్ ఇట్లా అంటే చీట్ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ఏ రాంగ్ వే. చీట్ ఎట్లా చేసింది అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇట్లా కూడా కొంతమందిని ఆమె నమ్మించడం జరిగింది అని చెప్పి అలాంటివి కూడా ఆమె మీద కొత్త అసలు స్టార్ట్ అయినాయి. సో ఆమె అసలు ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందో అని ఆమె అసలు లక్కీయెస్ట్ అని చెప్పుకోవచ్చా ఏందో కూడా ఐ కాంట్ సే యూ పీపుల్. ఎందుకంటే ఆమె సడన్ గా ఆమె అక్కడ ఒక పల్లెటూరు అమ్మాయి ఇక్కడికి మన హైదరాబాద్ కి వచ్చి మొత్తం ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఫ్యామిలీస్ అక్కడ వదిలేసి. మనకు తెలుసు ఆమె ఎంత సఫర్ అయింది. కొన్ని అంటే లైక్ కొన్ని షోస్ లో కూడా మనం చూసే ఉంటాము ఆమె లవ్ స్టోరీ చెప్పడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయినారు అనేది ఇవన్నీ ఆమె మనకు చెప్తూనే ఉంటది రియాలిటీ షోస్ లో కూడా. అండ్ ఆమె బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎట్లుండే ప్రతి ఒక్కటి కూడా ఆమె చెప్పింది. ఓకే, అవన్నీ చూసిన తర్వాత మనందరికి కూడా కొంచెం ఓకే షీఈస్ ది వన్, వీళ్ళు ఒక మంచి బెస్ట్ కపుల్ అని చెప్పి మనందరం కూడా అనుకున్నాం. అండ్ ఈ రోజు ఆమె బెట్టింగ్ యాప్స్ వల్ల అంటే లైక్ ఆమె కూడా వీడియోస్ చేయడం ఆపేసింది, మీరు చూస్తున్నారో లేదో.
ఎందుకు అంటే ఆమె వీడియోస్ ఎందుకు చేస్తలే అని కూడా మీ అందరికి క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకు చేస్తలే అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లా ఎవరెవరైతే ఇరుకపోయినారో వాళ్ళందరూ కూడా వీడియోస్ చేయడం ఆపేసినారు, తెలుసు మీ అందరికి కూడా. సో నిన్న మొన్నటి వరకు ఒక్కోళ్ళు, ఈ రోజు ఒక్కోళ్ళు, రేపు ఒక్కోళ్ళు. అసలు నాకు అర్థమైతలే వీళ్ళందరూ కష్టపడి ఇంత పేరు సంపాదించుకొని మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఈ బెట్టింగ్ యాప్స్. సరే ఇప్పుడు అక్కకి ఇంత మంచి పేరు ఉంది, ఆమె ఒక సెలబ్రిటీ హోదాలోనే ఉంది. బట్ ఆమె బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ చేయడం వల్ల ఆమెకున్న పేరు మొత్తము కొలాప్స్ అయిపోయింది కదా. నేను అక్క గురించి నేను నెగిటివ్ గా మాట్లాడట్లే, అక్కని నేను తిట్టాలని, అక్కకి నేను ఏదో క్వశ్చన్ చేయాలని కూడా నేను ఈ వీడియో చేస్తలే. జస్ట్ ఏదో వీడియో అక్క గురించి నేను ఒక వీడియో చేయాలనుకొని మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. సో అక్క ఇట్లా బెట్టింగ్ యాప్స్ లో వీటిలో ఇన్వాల్వ్ అవ్వడం నాకైతే ఏమీ కరెక్ట్ అనిపించలేదు. ఓకే, అక్క దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఇప్పుడు వేరే సెలబ్రిటీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళు పేరు తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ లో వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకున్న పేరు మొత్తం కొలాబ్ చేసుకుంటున్నారు. అసలు వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వాల్వ్ అయ్యే కంటే ముందు వాళ్ళు అసలు ఆలోచించినారా లేదా అంటే మా ఫ్యూచర్ లో మేము ఇట్లా వేరే వాళ్ళతో అనిపించుకోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించినారో లేదో కానీ టుడే ఇలాంటి కొంతమంది సెలబ్రిటీస్ వల్ల కొంతమంది ప్రాణాలు పోయినాయి సూసైడ్లు చేసుకొని. అండ్ పగలు అలాంటివి కూడా మస్తు జరుగుతూనే ఉన్నాయి. నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే, మీరు ఎవరెవరైతే కష్టపడి అంత పేరు సంపాదించుకున్నారో ఆ కష్టం అనేది అట్లనే పెట్టుకోవడం బెటర్. అంతేగాని ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ అట్లీస్ట్ ఇప్పుడన్నా మీరు అందరు ఆపేస్తారని అయితే నేను ఒక హోప్ తో ఉన్నాను. అండ్ పగలు అలాంటివి కూడా మస్తు జరుగుతూనే ఉన్నాయి. నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే, మీరు ఎవరెవరైతే కష్టపడి అంత పేరు సంపాదించుకున్నారో ఆ కష్టం అనేది అట్లనే పెట్టుకోవడం బెటర్. అంతేగాని ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ అట్లీస్ట్ ఇప్పుడన్నా మీరు అందరు ఆపేస్తారని అయితే నేను ఒక హోప్ తో ఉన్నాను. అండ్ సజ్జనార్ సార్ గారు కూడా అసలు ఈ డెసిషన్ తీసుకొని ఎంత డేర్ గా అసలు ముందుకొచ్చి లేదు ఐఎమ్ ది వన్ అని చెప్పి సార్ కూడా మనందరికి ఒక హెల్ప్ చేసినట్టే కదా. ఇప్పుడు ఈ రోజు ఈ బెట్టింగ్ యాప్స్ లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు అంటే రీజన్ సరే. సార్ ముందుకు రావడం వల్లనే ఇవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి. అండ్ ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి మళ్ళీ జరుగుతాయని కూడా నేను అనుకోవట్లేను. సార్ అట్లీస్ట్ ఇప్పటికైనా మొత్తం ఒక ప్రొటెక్షన్ తోని అందరికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే లైక్ ఇలాంటివి బెట్టింగ్ యాప్స్, ఈ లోన్ యాప్స్ వల్ల కూడా కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో సార్ అయితే అందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ స్టెప్ తీసుకున్నందుకే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట పడ్డారు. అండ్ వాళ్ళందరినీ కూడా మీరు ఇంకా కూడా కొంచెం స్ట్రిక్ట్ గా వాళ్ళందరికీ బాండ్ చేసి కూడా వాళ్ళకి మీరు ఒక్కటే చెప్పండి సార్, అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు ఇలాంటివన్నీ ఆపేస్తే కొంచెం బాగుంటది. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కష్టం చేసుకొని బతుకుతున్నారో వాళ్ళకి ఇవన్నీ ఫ్రాడ్స్ చూపించి వాళ్ళని నమ్మించి మోసం చేసే కంటే ఎవరి లైఫ్ వాళ్ళది చూసుకోవడం బెటర్ సార్. అంతే సార్, థ్యాంక్ యూ సో మచ్.